ఈరోజు మా వీడియో తమ్నేల్ చూసారుగా, పానీపూరి ఛాలెంజ్ ఎవరెవరికంటే మా పాపకి మా బాబుకి. పిల్లలిద్దరికి ఫుడ్ ఛాలెంజెస్ పెట్టకూడదని ఫిక్స్ అయ్యాను, కానీ మా వాడు అస్సలు ఊరుకోవట్లేదు. పానీపూరి ఛాలెంజ్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయాడు. సరే అని చెప్పి స్టార్ట్ చేసాం. ఈరోజు అసలు వాళ్ళ డాడీకి తెమ్మని చెప్పాం. వాళ్ళ డాడీ వచ్చేదాకా వాడికి అసలు ఆత్రం తట్టుకోలేక నన్ను తీసుకొని మేము నడుచుకుంటూ వెళ్ళాము రోడ్డు మీద. అసలు నేను వస్తూనే ఉన్నా, ఆగకుండా ముందు వెళ్తున్నాడు. చూడండి, ఆగ్రా బాబు, రోడ్డు హైవే బండ్లు వస్తున్నాయి అంటే నాకు అసలు ఈ రోడ్డు మీద ఎలా నడవటం వచ్చు, హైవే మీద నడవటం వచ్చు, నువ్వేం చెప్పక్కర్లేదులే అంటున్నాడు. ఈ మధ్య వాడిని నేను తిట్టడము, వాడికి నేను జాగ్రత్తలు భయాలు చెప్పడం కంటే వాడు నాకు చెప్పడం ఎక్కువైపోయింది. ఏం చేస్తాం, అన్నీ కొంచెం నా లక్షణాలు వచ్చినాయి అనమాట. ఇంకా ఏం చేయలేనమాట. అలాగా ఫిక్స్ అయ్యారు, సెట్ అయ్యారు. ప్లేట్లు, పప్పు, చారు, రసం అన్నీ పెట్టుకొని ఉల్లిపాయలతో డెకరేట్ కూడా చేస్తున్నాడు. పుష్ప తగ్గేదేలే అంట. ఈ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను తినటం స్టార్ట్ చేస్తే వాళ్ళిద్దరు ఓడిపోతారని చెప్పి సరే పోనీలే అని జాలిపడి వదిలేశాను. ఇది మా టీవీ దగ్గర ఉండే స్టడీ టేబుల్ అనమాట. పిల్లలకి అందదేమో అనుకొని స్టూల్స్ వేసి వాటి మీద పిల్లోస్ పెట్టాను, కానీ అవి పెట్టుకుంటే ఇంకా ఎత్తుకున్నారు. స్టూల్స్ మీద ఉంటేనే బాగా కరెక్ట్గా సరిపోయిందని పిల్లోస్ తీయించేశాను. తీయండి పిల్లోస్, తీయండి. పానీపూరి ఛాలెంజ్కి రెడీయా? ఇప్పుడు ఇద్దరు ప్లేట్లో చెరో 15 ఉన్నాయి. నీ ప్లేట్లో 15, నీ ప్లేట్లో 15. కరెక్ట్గా ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా? 1 2 3 4 5 సరే, జెన్యున్ గా ఆడాలి, మీ ఇష్టం. పప్పు వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి, వాటర్ ఉంచుకోవాలి. ఇద్దరికి కలిపి ఒకే గిన్నెలో పెట్టాను. వాటర్ ఈక్వల్ గా తినాలి, చీటింగ్ చెయ్యకూడదు. ఓకేనా? కానివ్వండి. స్టార్ట్. 1 2 3 స్టార్ట్. అసలు ఈ కాంపిటీషన్ ఏమో కానీ, కాంపిటీషన్ అయిపోయిన దగ్గర నుంచి అసలు వాళ్ళిద్దరు యుద్ధానికి ఉండట్లేదు. నువ్వు చీట్ చేసావంటే నువ్వు చీట్ చేసావంటే అసలు నాకు తల ప్రాణం వస్తుంది అనమాట. మా వాడంటే వాటర్ సరిగ్గా పోసుకోలేదంట, మా అమ్మాయి పప్పు సరిగ్గా వేసుకోలేదంట. ఇద్దరు, నువ్వు పప్పు సరిగ్గా వేసుకోవాలి, నువ్వు వాటర్ సరిగ్గా పుచ్చుకోలేదని గొడవ. వాటర్ పోసుకోకుండా చూడు, అసలు ముంచో చూడు వాటర్ ఇప్పుడు అసలు వస్తాయి. అదిగో ముంచినట్టు తీసావు. ఆ పిల్ల అందుకే గొడవ చేస్తుంది, నువ్వు చీట్ చేసావని. మా వాడు ఇంట్లో ప్రిపేర్ చేసిన వంటలు, కర్రీస్లో కానీ టిఫిన్స్ చట్నీస్లో కానీ కాస్త కారం ఉన్న అస్సలు తిండు. అసలు ఆ పానీపూరి వాటర్ ఎంత స్పైసీగా ఉన్నాయో, మా అమ్మాయికి అయితే కళ్ళల్లో వాటరు. వాడు మాత్రం అసలు ఎంత మంటున్నా తిన్నాడు, విడిగా అసలు తినడు. ఎంత కాంపిటేటివ్ స్పిరిట్ అంటే, ఓ మై గాడ్. అసలు మా అబ్బాయి అయితే చాలా గ్రేట్. మా పాప కూడా తను ఒక 2-3 తినేసరికే డేలా పడిపోయిద్ది. అలాంటిది పోటీ కోసం వాళ్ళ తమ్ముడు కంటే ఓడిపోకూడదని బలవంతంగా తిన్నదనమాట. నేను ఇంకా ఈ పానీపూరి ఈ రకంగా తింటున్నారు, మోషన్స్ పట్టుకుంటే ఏం పోవడం భయం వేసింది. ఫస్ట్ 5-5 అంటే మరీ ఉంటుంది, 10-10 అంటే మా బాబు అంటే మరి 10-10 నేను 15-15 చేస్తాం, అమ్మో 15-15 పెట్టు అని అన్నాడు. సరే వీడికి అంత ఉబలాటంగా ఉంది. సరే కానీ మనం ఎందుకు వాడు ఉబలాటం, తినకపోతే సంగతి కదా అనుకున్నా. నా అంచనా తప్పు. ఎవరిని డోంట్ జడ్జ్ బై బుక్స్ కవర్ అంటారు కదా, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరికి ఏం తెలీదు, వాళ్ళకు కూడా తెలీదు వాళ్ళ టాలెంట్ బయటకు వచ్చే వరకు. మా పోటీ అయితే రసవత్తరంగా సాగుతుంది. దగ్గరగా 15లో నుంచి 6-7కి వచ్చేసారు. 7 తిన్నారు. ఇంకా మా పాపకైతే వాటర్ సరిగ్గా అందట్లేదని చెప్పి నుంచొని మరీ తింటుంది. కూర్చో మహా, కూర్చో, కెమెరాకి లో సరిగ్గా కనిపించవు, కింద కూర్చో, బాగా కనిపిస్తావు, కూర్చొని తిను. మమ్మీ మా ఇద్దరిలో ఎవరు బాగా తిన్నారు నిజం చెప్పమ్మా. వామ్మ మళ్ళీ మొదలు పెట్టారా బాబు. అయ్యో
ఇదిగో చల్లగా యాపీ ఫిస్ తాగు. ఇంక నీ వల్ల కాదా? ఇంక తెల్లేవా? సరే వదిలే. మంట మామూలుగా ఉంటుందిలా. మరి వీడు అసలు మంట మంట అంటాడు, కూరలు ఎట్లా తింటున్నాడు అబ్బాయి? కాస్త మంట ఉన్నా కూడా ఇది కొంచెం తాగుతున్నాడు. పప్పు ఎక్కువ ఎక్కువ వేసుకుంటున్నాడు వాడు. రాష్ట్రం ఏమైనా ఎక్కువ తీసుకున్నాయి. క్లాస్ సూపర్ అబ్బాయి, నువ్వు మాత్రం నిజంగా సూపర్ అసలు. వెరీ గుడ్. మహా ఓడిపోయింది. పరిగెత్తాడు వాటర్ తాగుతున్నాడు. హ్యాండ్ వాష్ చేస్తున్నావా? చూడు లాక్కొని తాగుతున్నాడు. మంట పడుతుంది కదా. మంట పట్టట్లా. సరే అయితే బాయ్ చెప్పండి. అయితే సక్సెస్ఫుల్ గా పానీపూరి ఛాలెంజ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు ఇద్దరు. హేమంత్ విన్ అయ్యాడు. మహా రన్నర్ విన్నరే హేమంత్, మహా రన్నర్. బాయ్ బాయ్. సే బాయ్ మహా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్.